తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పటాపంచలైందన్నారు. కాంగ్రెస్ కక్షపూర్తంగా వ్యవహరిస్తూ అసత్య ప్రచారం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగలేదని, అసలు కుంగింది కేసీఆర్పై చేసిన కుట్రేనని అన్నారు. తమపై బురద చల్లేందుకు ప్రయత్నించినా నిజం బయటకు వచ్చిందని చెప్పారు. అబద్దాలకు ఆడంబరం ఎక్కువైనా వాటి ఆయుష్ తక్కువేనన్నారు. నిజాలను ఎక్కువ కాలం దాచలేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహత్యాన్ని ఎవరూ దాచలేరని, ఈ అంశంలో చివరకు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులేనని కేటీఆర్ తెలిపారు. ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్రంలో ప్రవహిస్తున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్ కృషి ఫలితమేనని కేటీఆర్ పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదని, ఇది పీసీసీ ఇచ్చిన రాజకీయ నివేదిక మాత్రమేనని కేటీఆర్ ఆరోపించారు. ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరాతి ఘోరమైన గోబల్స్ని మించిపోయి చేసిన ప్రచారం ఏదైతే ఉన్నదో, ఇవాళ మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అది పటాపంచలైందని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. అబద్ధాలతో అద్భుతాల నిజానికి చాలా కాలం దాచలేరు. కాళేశ్వర మహత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరు. అది మళ్ళీ తేలిపోయింది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో, ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ముందుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి, హైకోర్టుకి మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.